ఇకపై అంతటా ఆధార్. సినిమా హాల్లో, సభలు, ఆఫీసులు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు తనిఖీ. ఆఫ్లైన్ ఆధార్ పై కేంద్రం కసరత్తు. UIDAI సర్వర్ తో అనుసంధానం కాకుండానే యాప్ ద్వారా ధృవీకరణ. అధికార వర్గాల వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక సినిమా చూడడానికి హాల్లోకి వెళ్తున్నప్పుడు థియేటర్ సిబ్బందికి టికెట్ మాత్రమే చూపిస్తే సరిపోదు. మీ ఆధార్ని కూడా అక్కడున్న యంత్రంలో ధృవీకరించాల్సి ఉంటుంది. థియేటర్ మాత్రమే కాదు, ఏదైనా హోటల్కు, సభకు వెళ్ళినా, ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైనా కలవడానికి వెళ్ళినా, కాలేజీకి, ఆఫీస్కి వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఎందుకంటే ఆధార్ వినియోగాన్ని విస్తృతపరిచేలా ఆఫ్లైన్ ఆధార్ అనేటువంటి కొత్త సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. ఈ మేరకు ఆధార్ను పర్యవేక్షించే UIDAI ఓ కొత్త యాప్ రూపొందిస్తుంది. ప్రస్తుతం దీనిపై తుది దశ పరీక్షలు జరుగుతున్నాయని, యాప్ను నియంత్రించే నిబంధనల రూపకల్పన మీద కూడా కసరత్తు జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని నెలల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సో ఆఫ్లైన్ ఆధార్ అమల్లోకి వస్తే ఎప్పటిలాగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలో చూపించాల్సిన అవసరం ఉండబోదని, QR కోడ్ తరహాలో ధృవీకరిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. UIDAI సర్వర్తో అనుసంధానం కాకుండానే ఆఫ్లైన్ ఆధార్ పనిచేస్తున్నారు. పూర్తి సాంకేతిక వివరాలు మాత్రం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. మనీ కంట్రోల్ అనే వెబ్సైట్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రకటించింది. అయితే నిత్య జీవితంలో అడుగడుగునా గుర్తింపులు ధృవీకరించుకోవాల్సిన పరిస్థితి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛ మాట ఏమిటన్న ప్రశ్న ముందుకొస్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక మనం సినిమాకి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మినిమం ఆధార్ యొక్క గుర్తింపు అవసరం ఉన్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే తెలుస్తా ఉంది. దీని ప్రకారం ఇక మొత్తంగా ఉండే అవకాశం అయితే ఎక్కడికి వెళ్ళినా ఆధార్ చూపించాల్సిన అవసరం అయితే ఉంది.